మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మావోయిస్టులు చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తుంది సార్. మనకు తెలుసు ఆపరేషన్ కగార్ పేరుతో గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళ పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఒక లెటర్ బయటకు వచ్చేసింది. అందులో మేము ఆయుధాలు వదిలేస్తాము, మేము సరెండర్ అయిపోతాము అని ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఆగస్టులో రాశారు, ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా ఇది మావోయిస్టులే రాశారా, లేకుంటే వేరెవరైనా రాసి సర్క్యులేట్ చేశారా? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? మరి మావోయిస్టులు ఆయుధాలు వదిలేయడం అనేది ఇప్పటి వరకు జరిగిందా సార్? మరి ఇప్పుడు జరిగే అవకాశం ఉందా? యాక్చువల్గా మావోయిస్టులు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మన మావోయిస్టులు అనేది సిపిఐ మావోయిస్ట్ పార్టీ, దాని పేరు పూర్తి పేరు. ఇదేంటంటే 2004లో పీపుల్స్ వారు, ఎంసిసి మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్, పియు పార్టీ యూనిటీ, ఈ మూడు కలిసి సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడింది. అందుకని అప్పటి నుంచి మావోయిస్టులు అంటున్నాం. సో అంతకుముందు పీపుల్స్ వారు కానీ, మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ కానీ, లేకపోతే పార్టీ యూనిటీ కానీ, ఇవేవి కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయి నిర్బంధాన్ని ఎదుర్కోలేదు. ఇంతకుముందు ఏంటంటే ఒక రాష్ట్రంలో నిర్బంధం ఎదుర్కొంటే ఇంకొక చోటికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉద్యమాలు జరుగుతుండే. అలాగే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో నిర్బంధం ఎక్కువ అవడం, లేకపోతే ప్రజలకి మినిమం వేజెస్ లేకపోతే నిరుద్యోగ ఇది తగ్గడం, దీనివల్ల ఏమో ప్రైవేటైజేషన్ రావడం, గ్లోబలైజేషన్ రావడం, దీనివల్ల వాళ్ళకి ఆదరించే సమూహాలు, దళితులు కావచ్చు లేకపోతే గిరిజనులు కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గిపోయారు. దాంతో నిర్బంధం ఒక పక్క, ప్రజల్లో కూడా వాళ్ళ అవసరం ప్రజలకి పోయింది. దానివల్ల వాళ్ళు మెల్లగా వేరే స్టేట్లకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇక్కడ ఉండే దండకారణ్యం అంటారు, దాదాపు ఒక 7 రాష్ట్రాల బార్డర్లలో ఉండే ఫారెస్ట్ ఏరియాకి మాత్రమే పరిమితం అయ్యారు. సో ఇప్పుడు అదేమైందంటే రాను రాను తగ్గిపోయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం 18 జిల్లాలలో మావోయిస్ట్ పార్టీ ఉంది. ఒకప్పుడు 120 జిల్లాలో ఉన్నింది, ఇవాళ 18 జిల్లాలో ఉంది. అది కూడా 6 జిల్లాలు మాత్రం. అందులో 4 జిల్లాలేమో ఛత్తీస్గఢ్, ఒక జిల్లా మహారాష్ట్ర, ఒక జిల్లా ఒరిస్సా. ఈ 6 జిల్లాల్లో మాత్రమే ఇవాళ మావోయిస్ట్ పార్టీ అనేది ఉద్యమం ఉంది. సో మేము అందుకని తొదముట్టిస్తాము నెక్స్ట్ ఇయర్ మార్చి ఎండ్ లోపల అనేది చెప్తున్నారు. దానికి తగినట్టుగానే ఎప్పుడూ లేనంతగా కొన్ని వందల క్యాంపుల్ని, ఫార్వర్డ్ క్యాంపులు అంటారు, ఈ ఫార్వర్డ్ బేస్ క్యాంపుల్ని అక్కడ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వందల వేల మందిని, అంటే ఒక్కొక్క ఆపరేషన్లో ఆ మధ్య కర్రిగుట్ట చూసాం, 30,000 మంది డిఫరెంట్ ఫోర్సెస్, కోబ్రా కావచ్చు లేకపోతే ఎస్టీఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, డిఫరెంట్ ఫోర్సెస్ని పెట్టారు. అట్లాగే లోకల్ పోలీసుకి కూడా సపరేట్గా వీళ్ళకి మావోయిస్టులకి యాంటీగా ట్రైనింగ్లు ఇస్తున్నారు. సో రెండోది ఏంటంటే టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఒకటి అన్మ్యాన్డ్ డ్రోన్ టెక్నాలజీ, రెండోది నైట్ కూడా వీళ్ళ కదలికలు కనిపెట్టే థర్మల్ లేజర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఉపయోగిస్తుండే. ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ వచ్చినాక శాటిలైట్ని ఏ ఏరియాకి కాకపోతే ఆ ఏరియాకి మనం తిప్పచ్చు, అక్కడ నుంచి క్లీన్గా వీళ్ళకి విజువల్స్ దొరుకుతాయి. సో ఆ విజువల్స్ దొరకడం వల్ల ఈజీగా వీళ్ళ ఉనికిని కనిపెట్టచ్చు అనమాట. దానికి కౌంటర్గా మావోయిస్ట్ పార్టీ దగ్గర టెక్నాలజీ అనేది ఈ స్థాయిలో డెవలప్ కాలేదు. వీళ్ళు ఇంకా కూడా ప్రిమిటివ్ మెథడ్స్లో ఆదివాసీలతోనే పనిచేస్తున్నారు. కాబట్టి ఆదివాసీలకు మామూలుగా ఎడ్యుకేషనే తక్కువ ఉంటుంది, ఇంకా ఈ స్థాయి టెక్నాలజీని ఉపయోగించే ఇది ఆదివాసీలకు ఉండదు, వీళ్ళ దగ్గర ఆ స్థాయి లేదు. అందువల్ల ఏమైందంటే మావోయిస్ట్ పార్టీ అనేది చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్లు 42 మంది ఉంటే ఇవాళ 12 మందికి అది పడిపోయింది. అట్లాగే స్టేట్ కమిటీ లీడర్లు అందరూ చనిపోయారు. మ్యాక్సిమం ఈ ఇయర్లోనే సెంట్రల్ కమిటీ వాళ్ళు 7 మంది చనిపోయారు 2025లో. సో మేజర్ లీడర్షిప్ని టార్గెట్ చేసి వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. సో అందువల్ల మావోయిస్ట్ పార్టీ గతంలోనే ఒక మేలోనే ప్రకటించింది, మేము చర్చలకు సిద్ధము, శాంతి చర్చలు సిద్ధము, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. కానీ వీళ్ళు అది ఒప్పుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటిస్తున్నారంటే టైం తీసుకొని మళ్ళీ రీగ్రూప్ అయ్యి మళ్ళీ స్ట్రెంగ్తన్ అవడానికి. కాబట్టి మేము అది ఒప్పుకోము, మీరు కంప్లీట్గా ఆయుధాలు వదిలేసి సరెండర్ అవ్వండి,
అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్. మీరు సరెండర్ అయిపోతే మేమే మిమ్మల్ని చంపం, సరెండర్ అయిపోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సరెండర్ అవ్వట్లేదు, చర్చలకు సిద్ధం అంటున్నారు. చర్చలు జరపాలని చెప్పి పీస్ కమిటీ కూడా ఇక్కడ ఏర్పడింది. సో ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, పౌర ప్రజాస్వామిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ ఒక పీస్ కమిటీ లాగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక్కడైతే దాన్నే సపోర్ట్ చేస్తుంది, చర్చలు జరపాలని. అయితే మావోయిస్ట్ వాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టుగా హోం శాఖ వాళ్ళు మాత్రం చర్చలు అనేవి సాధ్యం కాదు, మీరు కంప్లీట్గా ఆయుధాలు వదిలేసి వచ్చేయండి అని చెప్తున్నారు. ఈ నేపథ్యం ఇప్పుడు ఒక లేఖ వైరల్ అవుతుంది. అది ఎవరు రాశారంటే అభయ్ పేరుతో వచ్చింది. మామూలుగా మావోయిస్ట్ పార్టీ ఎలా ఉంటుందంటే ఎవరు చనిపోయినా ఒక పేరు వాడుతూ ఉంటారు. అంటే దండకారణ్యంలో ఉసెండి అనే ఒక పేరు అందరూ అదే వాడుతుంటారు. ఏ లీడర్ మారినా ఉసెండి అనే ఉంటుంది. అట్లాగే అభయ్ అనే పేరు కూడా అంతే. సెంట్రల్ కమిటీ తరఫున అభయ్ పేరు మీద ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో మల్లోజుల వేణుగోపాల్ అని సెంట్రల్ కమిటీ మెంబరు, గతంలో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ బ్రదర్ అనమాట ఈయన. సో ఆయన ఫోటో కూడా ఉంది దాంట్లో, అంటే ఆయన ఇన్ఛార్జిగా పెట్టినట్టుగా. ఎందుకంటే మే 21వ తేదీన అబూజమట్లో జరిగిన గుండికోట్ అనే ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు చనిపోయారు. సో ఆ తర్వాత దాని ఇన్ఛార్జిగా మల్లోజుల మన వేణుగోపాల్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మొన్ననే తిరుపతిని సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎన్నుకున్నారు. అంతకుముందు మల్లోజుల మల్లోజుల వేణుగోపాల్ ఉన్నాడు. ఆయనే అభయ్ పేరుతో ప్రకటించినట్టు చెప్తున్నారు. ఈ ప్రకటనలో ఏముందంటే, మా నాయకుడు బసవరాజ్ ఆదేశాలకు అనుగుణంగా గతంలో మేము ఇప్పుడు ఆయుధాలను విరమిస్తున్నాం, ఆయుధాలని పక్కన పెట్టేస్తున్నాము. సో అయితే మేము ఇదంతా కూడా మా రాష్ట్ర కమిటీ సభ్యుల్ని కన్విన్స్ చేయాలి. అట్లాగే జైల్లో కూడా మా లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా కాంటాక్ట్ చేయాలి. వాళ్ళందరికీ, అంటే పార్టీలో ఉన్న మెయిన్ నాయకులకు అందరికి కూడా మేము ఈ విషయం చెప్పి వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి. కాబట్టి మాకు ఒక 1 month టైం ఏంటి అని అడిగారు. అయితే ఈ ప్రకటన వచ్చి 1 month అయిపోయింది. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది? August 15th డేట్ ఉంది దీని మీద. సో అది ఆల్రెడీ సెప్టెంబర్ మనకి 17th నడుస్తుంది, అంటే 1 month అయిపోయింది. మరి ఇప్పుడు 1 month అయిపోయినా కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏం స్పందించలేదు. వీళ్ళు హోంశాఖని అడిగారు, అట్లాగే వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులను అడిగారు, పీస్ కమిటీ ప్రతిపక్షాలు కూడా దీంట్లో విన్నవించారు. మేము విరమించుకుంటున్నాం, మీరు మా మీద కాల్పుల్ని ఆపండి, చంపడాన్ని ఆపండి అనేది వాళ్ళ విజ్ఞప్తి. సో ఇది మామూలుగా అయితే ఈ పద్ధతిలో వాళ్ళు లెటర్లు రాయడం అనేది జరగదు, ఫోటో వేసి ఇదంతా జరగదు. సో ఇప్పుడు అనుమానం ఏంటంటే, పోలీసులే ఇలాంటి ఒక లెటర్ క్రియేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో కానీ సింపథైజర్లో కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇది పెట్టారా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే కేడర్లో కన్ఫ్యూజన్ వల్ల మన వల్ల ఆయుధాలు అప్పగించేసి సాయుధ పోరాటాన్ని విరమించుకుంటున్నారు, కాబట్టి మనం ఎందుకు ఉండేదని సరెండర్ అయిపోయే అవకాశాలు ఉంది. ఇలాగా పోలీసులు కూడా అప్పుడప్పుడు ఈ టాక్టిక్స్ని ఉపయోగిస్తుంటారు, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది రహస్య పార్టీ కాబట్టి ఒక రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ రీజనల్ కమిటీలు ఇలా ఇవి కాంటాక్ట్ అనేది మనలాగా కాంటాక్ట్స్ ఉండవు వాళ్ళకి. ఒక్కొక్కసారి ఆ మధ్య నేను ఒక డాక్యుమెంట్ చూస్తే 2 ఏళ్ళు పట్టింది అని చెప్తున్నారు. కొన్ని రాష్ట్ర కమిటీలకి సెంట్రల్ కమిటీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కావడానికి 2 years కూడా పట్టిందని. అంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా కొరియర్ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్లు పడుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాష్ట్ర కమిటీ మెంబరు, నువ్వు జిల్లా కమిటీ మెంబరు, మన మధ్య కొరియర్ ఉంటారు. నాకు కొరియర్ ఉంటే నేను ఆ కొరియర్ ద్వారా ఇంకెవరికో లెటర్ పంపిస్తే ఆ లెటర్ వచ్చి నీకు చేరి దాంట్లో ఒక 2 రోజులు నేను ఇది పెట్టుకుంటా టైం, ఏపీటీ అంటారు దాన్ని, అపాయింట్మెంట్ని ఏపీటీ అని పిలుస్తారు వాళ్ళు. సో నేనేదో పలాంటి ఎక్కడో గుడి దగ్గర ఎక్కడో మన ఇద్దరం పలాని టైం కలుద్దాం పలాని రోజని నీకు రాసి పంపించుంటా. తర్వాత ఒకవేళ మిస్ అయితే 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ పెడతాం. ఈ ప్లేస్కి ఎలా రావాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి. అంటే నీ దగ్గర ఒక కోల్గేట్, ఇది ఈనాడు తెలుగు అయితే ఇక్కడ ఈనాడు పేపర్లు అయితే హిందూ పేపర్ తీసుకురా, నేను అరటిపళ్ళు ఇంకేదో ఒకటి తెస్తాను,
ఇలాగా దాంట్లో ఉంటుంది. ఒక కోడ్ నేమ్ కూడా ఇస్తారు, నమస్కారం గురూజీ అనో ఇంకోటో. అలాగా కలవాలి. నువ్వు రాలేకపోయినావు అనుకో ఆ 2 రోజులు, మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ రావడానికి 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. ఇలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అందువల్ల వాళ్ళు కలవడమే కష్టం కాబట్టి పోలీసులు ఏం చేస్తుంటారు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు. ఏమో నిజంగానే మన నాయకుడు ఇచ్చాడేమో అని వీళ్ళు అనుకునే అవకాశం ఉంది. సో అది చేశారా, నిజంగానే ఆయుధాలు విరమించుకున్నారా, సాయుధ పోరాటం విరమించుకున్నారా అనేది చూడాలి. ఇప్పటివరకైతే చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా మేము సాయుధ పోరాటాన్ని విరమించుకుంటాం అనలా. శాంతి చర్చలు చేశారు కానీ ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి మేము ఇంకా పోరాటాన్ని ఆపేస్తామనేది ఇప్పుడు చెప్పలేదు. మేము కాల్పులు జరపం, మీ మీద కానీ జనం ఎవరున్నా ఇన్ఫార్మర్లు కానీ పోలీసుల మీద కాల్పులు జరపం, మీరు కూడా జరపొద్దని చర్చలు వచ్చారు. అది గవర్నమెంట్స్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దాన్ని ఉపయోగించుకొని ఏ నాయకుడు ఏంటి ఇవన్నీ కూడా బాగా పరిశీలించి ఆ తర్వాత చంపేశారు చాలామందిని. అంటే అప్పుడు శాంతి చర్చలు అనేది అప్పటి నక్సలైట్లకి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఉపయోగించుకోగలిగింది. అయితే ఇప్పుడు ఏముందంటే ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రజల్లో కూడా వీళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా, మావోయిస్టులను ప్రేమించే వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోతే బెటర్, వీళ్ళు ఇప్పుడు బతకలేరు అన్న ఫీలింగ్ ఉంది. నిన్న నేను ఒక రెస్టారెంట్లో భోజనానికి పోతే అక్కడ అతను సర్వ్ చేసే అతను నన్ను గుర్తుపట్టి ఇదే చెప్తున్నాడు, అన్న ఆపరేషన్ కగారు పరిస్థితి ఏంటన్నా అని అడుగుతున్నాడు. ఏంటి నువ్వే చెప్పంటే, అన్న మన వాళ్ళు ఆపేస్తే బెటరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా బాధతోనే ఇవి చెప్తున్నారు, చనిపోతున్నారు ఇంతమంది. సో కాబట్టి వీళ్ళు కొద్ది రోజులు ఆపేస్తే బెటర్, ఉద్యమాన్ని ఆపేస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో మోడీ ప్రభుత్వం, ఇది పోయినాక మళ్ళీ మెల్లగా ఇది చేయొచ్చు కదా అన్న ఒక సజెషన్ అయితే ఉంది. వీళ్ళు సజెషన్ చేయమని కూడా 2 ఐడీలు కూడా ఇచ్చారు దీంట్లో, ఈ లెటర్లో. ఒకటి వచ్చి నాంపెట్ బ్రాకెట్లో 2025 ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. తర్వాత నాంపెట్ టాక్ అని ఒక ఫేస్బుక్ ఐడి కూడా ఇచ్చారు. అవి ఇంకా యాక్టివేట్ కాలేదు కానీ త్వరలో చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఫస్ట్ టైం నేను ఇలా ప్రజల అభిప్రాయానికి మెయిల్ ఐడి ఇవ్వడం. ఎందుకంటే మెయిల్ ఐడి ఇస్తే ట్రాక్ చేయొచ్చు గవర్నమెంట్. మరి వీళ్ళు మెయిల్ ఐడి ఎలా ఇచ్చారు ఏంటి తెలియదు. విదేశాల్లో ఏమన్నా ఆఫ్ఘనిస్తాను, నేపాల్లో అట్లాంటి చోట్ల తయారు చేసి ఇవ్వచ్చు, లేదా విపిఎన్ టెక్నాలజీలో కూడా ఇవ్వచ్చు. అట్లేమన్నా చేశారా ఏంటనేది తెలీదు. ఏదేమైనా ఇదైతే కొత్తగా ఉంది. ప్రజల అభిప్రాయాన్ని కూడా అడిగారు వాళ్ళు దీని మీద. అంటే వీళ్ళు ఏంటంటే ముందే మావోయిస్టులు కూడా ఎలాగుంటుందంటే, ఒక డిసిషన్ ముందే వాళ్ళు వచ్చేసి డిసిషన్ అమలుని మేము ప్రజాస్వామికంగా అమలు చేస్తున్నామని చూపించుకోవడానికి కింద అభిప్రాయాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ముందే వచ్చేస్తారు. డిసిషన్ ముందు కదా ఇవన్నీ రావాలి, కానీ డిసిషన్ వచ్చేసి చేస్తుంటారు వాళ్ళు కూడా. మామూలు రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగే దాంట్లో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఏమి ఉండదు. పై కమిటీ డిసైడ్ చేస్తుంది. పై కమిటీలో కూడా ఎవరో 2-3 లీడర్స్ డిసైడ్ చేస్తారు. దాన్ని డెమోక్రటిక్ అమలు చేస్తున్నట్టుగా, డెమోక్రటిక్ సెంట్రలిజం అంటుంటారు, అమలు చేస్తున్నట్టుగా వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. ఏదేమైనా గడ్డు పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ ఇది చేస్తే మాత్రం అది మంచి డెసిషనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పోరాడే పరిస్థితిలో వాళ్ళ స్ట్రెంగ్త్ లేదు. లీడర్షిప్ అంతా కూడా 60 ఏళ్ళు ఏజ్డ్ అయిపోయారు. కాబట్టి అటువంటి ఏజ్డ్ లీడర్షిప్ ఇటువంటి ఒక యుద్ధ వాతావరణంలో పనిచేయడం కూడా వాళ్ళ వల్ల కాదు పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.